అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో నూతన ఎంఈఓ 1 బాధ్యతలు చేపట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను నాడు నేడు పేస్ 1, పేస్ 2 పాఠశాలలను 10వ తరగతి నిర్వహిస్తున్న ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతం పెంచడానికి నా వంతు బాధ్యత తీసుకుంటానని నూతనంగా వచ్చిన ఎంఈఓ కేవీవి సత్యనారాయణ దొర అన్నారు. ఉండడం జరుగుతుందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏంటంటే వర్క్ అడ్జస్ట్మెంట్ సంబంధించినటువంటి తదుపరి ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖ నుంచి రాబోతున్నాయి. మనకి ఎక్కడైనా సరే అవకాశం ఉన్నట్లయితే టీచర్స్ పిల్లలు తక్కువ టీచర్స్ ఎక్కువ ఉన్నట్లయితే టీచర్స్ని సర్ప్లస్ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఏంటంటే సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్స్లోకి రోడ్లు ఎక్కువ ఉన్నట్లయితే అవసరం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వారి తదుపరి ఉత్తర్వులతోటి అలాంటి సమస్యని అధిగమించడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా నాడు నేడు పాఠశాలలు అనేటువంటివి రాజమండ్రి మండలంలో 23 అనేటువంటి ఫేజ్ 2లో ఉన్నాయి. ఆ ఫేజ్ 2లో ఏంటంటే మరి ఇంకా ప్రభుత్వం నుంచి ఏంటంటే నిధులు రావాల్సి ఉంది కాబట్టి నిధులు వచ్చిన వెంటనే ఆ యొక్క పాఠశాలలో ఇంకా చేయవలసిన మిగిలిపోయిన వర్క్లు అనేటువంటివి కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా సక్రమంగా పాఠశాలకు అనేటువంటివి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కడైనా ఒక 5% ఉన్నట్లయితే సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా చాప్అవుట్ చేసి స్టేట్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు సిగ్నల్ పడేటట్టు ఉపాధ్యాయులందరూ కూడా రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళేటట్టు చూడడం జరుగుతుందండి. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే